ఈరోజు వీడియోలో ఇండియాలో దాగున్న కొన్ని మిస్టరీ టెంపుల్స్ ఎక్కడున్నాయి, ఇవి వేటికి ప్రసిద్ధి చెందినవి, వీటి వెనక ఉన్న రహస్యాలు ఏంటి, వీటి గురించి అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. భారతదేశంలో ఎన్నో రహస్యాలతో నిండిన పురాతన ఆలయాలు అయితే ఉన్నాయి. వీటిలో కొన్ని అయితే ప్రసిద్ధి చెందినవి. అవేంటంటే లేపాక్షి, అక్కడ వీరభద్రస్వామి ఆలయం, ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఉన్న ఈ ఆలయంలో గాలులతో తేలుతున్నట్లయితే కనిపించే స్తంభం చాలా ప్రత్యేకంగా అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి ఆల్మోస్ట్ తెలిసిందే ఈ స్తంభాలన్నీ గాల్లో ఉంటాయని. సో ఈ లేపాక్షి వీరభద్రస్వామి ఆలయంలో కొన్ని అంతుచెక్కని మిస్టరీస్ అయితే ఉన్నాయి. మహేంద్రపూర్ బాలాజీ ఆలయం, రాజస్థాన్లోని దౌసా జిల్లాలోని ఉన్న ఈ ఆలయాన్ని దెయ్యాల భయం నుంచి విముక్తి కోసం ప్రజలైతే ఇక్కడ సందర్శిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఒక అదో విశ్వాసం, దెయ్యాలు వాళ్ళు వెంటాడుతుంటే ఆ దెయ్యాలని ఇక్కడ బాలాజీ స్వామి తీర్చేస్తాడని, ఆ దెయ్యాలని విడిపించేస్తాడని, అక్కడ మనుషులు ఎవరు ఇబ్బంది పడరని అయితే వాళ్ళు పురాతన నుంచి వంశపారంపర్యం నుంచి నమ్ముకుంటూ వస్తున్నారు. అందుకు ఆ దేవాలయం చాలా ప్రత్యేకమనే చెప్పొచ్చు. ఇక లాతు దేవాలయం, ఇది ఉత్తరాఖండ్లోని చమేలి జిల్లాలో ఉన్న ఈ ఆలయంలో దేవతను కళ్ళకు గంతలు కట్టుకొని సందర్శించుకోవాలనే విచిత్రమైన ఆచారం అయితే ఉంది. సో ఈ ఆచారం కూడా చాలా వింతగా ఉంటుంది. వీళ్ళు ఎప్పుడు దైవాన్ని కళ్ళతో చూడరు, కళ్ళకు గంటలు కట్టి చూస్తారు. బట్ దైవం నిజంగా ఉంటే సో వాళ్ళకి కళ్ళకు గంటలు కట్టినా వాళ్ళ మనసులో వస్తుందని ఒక నమ్మకం. సో ఇంకొకటి ఏంటంటే కోనార్క్ సూర్య దేవాలయం, ఒడిస్సాలోని కోనార్క్లో ఉన్న ఈ ఆలయం ఒక భారీ రథంలో అయితే కనిపిస్తుంది. దీనికి ఒక మిస్టరీ అయితే చాలా ఉంది. సో ఈ మిస్టరీ గురించి నేను ప్రత్యేకించి ఒక వీడియో చేశాను ఎప్పుడో కోనార్క్ దేవాలయం గురించి. సో అది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. బృహదీశ్వర ఆలయం, సో ఇది తమిళనాడులోని తంజావూరులో ఉన్న ఈ ఆలయం చోళుల కాలపు అద్భుతమైన నిర్మాణం అనే చెప్పొచ్చు. ఇంకా అదే కాదు, అనంత పద్మస్వామి ఆలయం కూడా ఉంది. ఇది కేరళ తిరువనంతపురంలో ఉన్న ఈ ఆలయంలో అపారమైన సంపద ఉందని అయితే నమ్ముతారు. ఇక కైలాసనాథ ఆలయం, ఇది మహారాష్ట్రలోని ఎల్లోరాలో ఉన్న ఈ ఆలయాన్ని ఒకే రాతిని కొట్టి తయారు చేశారు. ఇది చూస్తే మీరు చాలా అద్భుతపరిచేలాగా అయితే ఉంటుంది. సో ఈ టెంపుల్స్ ఎందుకు ప్రసిద్ధి చెందినవి అంటే ఈ ఆలయాలు ప్రసిద్ధి చెందడానికి అనేక కారణాలు ఉన్నాయి. కొన్ని ఆలయాలు తమ ప్రత్యేకమైన నిర్మాణం, చరిత్ర లేదా ఆచారాల వల్ల ప్రసిద్ధి చెందితే, మరికొన్ని ఆలయాలు అయితే రహస్యాలు, అద్భుతాలు, ఇక ప్రత్యేకమైన నమ్మకాల వల్ల అయితే ప్రసిద్ధి చెందాయి. సో వీటి గురించి చెప్పాలంటే ప్రాచీన చరిత్ర. సో ఈ ఆలయాలు చాలా వరకు వేల సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నాయి. వీటి నిర్మాణం, శిల్పకళ, వాస్తుశాస్త్రం, ఆ కాలపు కళ నైపుణ్యాలు అయితే ప్రతిబింబిస్తాయి. సో నిజంగా చెప్పాలంటే అప్పుడున్న ఆర్కిటెక్చర్కి ఇప్పుడున్న ఆర్కిటెక్చర్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో అప్పుడు ఏమీ లేని టెక్నాలజీ సమయంలోనే అంతలా నిర్మించడం, సో అది కూడా ఒక డైరెక్షన్స్తో వాస్తుని చూపించడం అనేది చాలా అద్భుతమైన కట్టడాలు అనే చెప్పచ్చు. ప్రత్యేకమైన నిర్మాణం వల్ల అయితే ప్రసిద్ధి చెందాయి. ఉదాహరణకు కోనార్క్ సూర్య దేవాలయం ఒక భారీ రథంలో అయితే కనిపిస్తుంది. ఇక దీంట్లో రహస్యాలు, అద్భుతాలు కూడా ఉన్నాయి. సో ఈ ఆలయాల్లో కొన్ని అంతుచిక్కని రహస్యాలు, అద్భుతాలు ఇలా కలిగి ఉన్నాయని అయితే నమ్ముతారు. ఉదాహరణకు లేపాక్షి వీరభద్రస్వామి ఆలయంలో గాలిలో తేలుతున్నట్లయితే కనిపించే స్తంభంలా చాలా ప్రత్యేకంగా అయితే ఉంటుంది. ప్రత్యేకమైన నమ్మకాలు కూడా ఉన్నాయి. ప్రతి ఆలయానికి ఒక ప్రత్యేకమైన నమ్మకాలు, ఆచారాలు అయితే ఉంటాయి. ఉదాహరణకు మహేంద్రపూర్ బాలాజీ ఆలయంలో దెయ్యాల భయం నుంచి విముక్తి కోసం ప్రజలైతే అక్కడ సందర్శిస్తారు. ఇక దీనికి సంబంధించి పురాణ కథలు కూడా ఉన్నాయి. ఈ ఆలయాలకు సంబంధించిన అనేక పురాణాలు, కథలు, ప్రచారాలు అయితే ఉన్నాయి. సో ఇవి కథలు ఆలయానికి మరింత ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను అయితే చేకూరుస్తాయి. ఈ ప్రజలు ఈ ఆలయాన్ని ఎందుకు సందర్శిస్తారంటే ఆధ్యాత్మిక అనుభూతి వల్లే చేస్తారు. అంటే ఈ ఆలయాలు వాతావరణం, శాంతి, ప్రశాంతత ప్రజలను అయితే అట్రాక్షన్కి అయితే గురి చేస్తాయి. ఇక చరిత్రను తెలుసుకోవాలని ఆసక్తి ఉన్నవారు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. అంతేకాదు అంతుచిక్కని రహస్యాలను తెలుసుకోవాలనే కోరిక కొందరిని ఆకర్షిస్తుంది. సో ఇక భారతీయ సంస్కృతి, ఆచారాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారు ఈ ఆలయాలను తప్పకుండా అయితే సందర్శిస్తారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఆలయాల గురించి ఎన్నో కథలు, నమ్మకాలు, ప్రచారాలు ఉన్నాయి. వీటిలో కొన్ని శాస్త్రీయంగా నిరూపించబడలేదు, కానీ ప్రతి ఒక్కరి నమ్మకం వేరువేరైనా చెప్పచ్చు. బట్ ఈ టెంపుల్స్ ఉన్న మిస్టరీ ఏంటంటే ఈ ఆలయాల్లో మిస్టరీలు శాస్త్రీయంగా వివరించబడలేదు. కొన్ని ఆలయాల్లో మిస్టరీలు ప్రజల నమ్మకాలతో ముడిపడి ఉంటాయి. సో దీంట్లో ఇంకా చాలా ఉన్నాయి. పురాతన నిర్మాణాలనే చెప్పచ్చు. సో ఈ ఆలయాలు చాలా పురాతనమైనవి కాబట్టి ఆ కాలపు నిర్మాణ పద్ధతులు అయితే సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు మనకు తెలియదు. బట్ కొన్ని మిస్టరీలు ప్రకృతి శక్తుల వల్ల కలిగి ఉండవచ్చు. ఉదాహరణకు భూకంపాలు, తుఫాన్ల వంటి ఆలయాల నిర్మాణాన్ని ప్రభావితం చేసి ఉండవచ్చు. అంతేకాదు మానవ తప్పులు కూడా కొన్ని మిస్టరీలు మానవ తప్పుల వల్ల కలిగి ఉండవచ్చు. ఉదాహరణకు కొన్ని ఆలయాల్లోని శిల్పాలు, చిత్రాలు దెబ్బతిన్నాయి లేదా మాయమైనవి కూడా.
ప్రజల నమ్మకాలు కూడా ఈ మిస్టరీలకు కారణం కావచ్చు. కొన్ని ఆలయాలకు సంబంధించిన అనేక పురాణాలు, కథలు ప్రాచారంలో అయితే ఉన్నాయి. ఈ కథల ఆలయానికి అయితే మరింత ప్రాముఖ్యతను, ఆధ్యాత్మికత అయితే ఇచ్చాయి. ఈ ఆలయాల్లో మిస్టరీలను పూర్తిగా అర్థం చేసుకోవడం కష్టం. కొన్ని మిస్టరీలు ఇప్పటికీ అంత చిక్కనివిగానైతే ఉండొచ్చు. బట్ ఏ విషయమైనా చెప్పాలంటే ఆలయాల గురించి చాలా మిస్టరీస్ అయితే ఉంటాయి. సో ఇవి ఇండియాలో ఉన్న టెంపుల్స్. సో వీటిలో మీకు ఏది నచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అండ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.